మనమందరం అయితే కలియుగ దైవంగా ఒక వెంకటేశ్వర స్వామిని కొలుస్తాము. ఆయనతో ఆటలాడితే పరిస్థితి అనేది ఎలా ఉండొచ్చు అంటారు? ఎలా ఉండొచ్చండి? ఇంకా క్లియర్ గా తెలిసిపోయింది కదా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది భూస్థాపితం. ఆయన వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు కాబట్టే మొన్న జరిగిన పులివెందుల్లో కూడా డిపాజిట్ కూడా గల్లంత అయిపోయింది. దేవుడు ఎక్కడున్నా చూస్తూ ఉంటాడు. మంచితనమే గెలిసిద్ది, ఎప్పటికైనా న్యాయమే గెలిసిద్ది. ఇలా అడ్డదారులు తొక్కుతా ఉంటే ఏది ముందుకు వెళ్ళలేరు. భూస్థాపితమే ఇంకా చెప్పాలంటే పార్టీ. 30 సంవత్సరాల తర్వాత పులివెందుల్లో అయితే వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టి టీడీపీ జెండా ఎగరేసానంటుంది. అయితే అక్కడ గెలిచింది టీడీపీ జడ్పీటీసీ ఎన్నికల్లో ఒక రిగ్గింగ్ చేసి మాత్రమే గెలిచింది అంటున్నారు. అసలు అక్కడ ఏం జరిగి ఉండొచ్చు అంటారు? ఏమండి, రెగ్గింగ్ చేసే అవకాశం లేదు అసలు. 30 సంవత్సరాల తర్వాత స్వచ్ఛందంగా ఓటర్ వచ్చి ఓటేసాడంటే అది గొప్పతనం. వాళ్ళకే 30 సంవత్సరాల తర్వాత స్వతంత్రం అనేది పులివెందులో వాళ్ళకు వచ్చింది. అది ఎవరు కల్పించారు? తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఆ ఘనత తెలుగుదేశం పార్టీ మాత్రమే. రెగ్గింగ్ కాదు. రెగ్గింగ్ మీరు పాల్పడ్డారు కాబట్టే గతంలో నామినేషన్ వేయడానికి వచ్చిన వాళ్ళు కూడా మీరు తన్ని వాళ్ళని నానా హింసలు పెట్టారు. 30 సంవత్సరాలుగా అక్కడ ఎన్నిక అనేది జరగలేదు. అది ఎవరి మూలన? జగన్మోహన్ రెడ్డి మూలాన, వాళ్ళ అనుచరుల మూలాన. బూత్ ఇన్ఛార్జీలు కూడా కొట్టేసిన ఘనత మీది. ఈసారి ఎలక్షన్స్ చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. ప్రజల కోరిక మీదకు